కొనుగోలుదారులకు బంగారం వెండి ధరలు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,980 పెరిగి 1,53,820కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 3,650 పెరిగి 1,41,000కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. కిలో వెండిపై 10,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ ధర 2,65,000కు చేరింది. ఇరాన్పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాక స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే బంగారం వెండి ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురైంది. సీజ్ ఫైర్ ప్రకటనతో పెట్టుబడిదారులు బంగారం వెండిపై పెట్టుబడులు పెంచడం, కొనుగోళ్లకు డిమాండ్ అధికంగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు చెప్పండి, మరి గోల్డ్ కొనాలి అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీమ్ అనుకొని మనం అనుకోవచ్చు. బట్ ఈ గోల్డ్ ఇలా పెరగడం వల్ల వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. ఏమంటారు దీని గురించి? ఇది వరకు చూసుకుంటే మనం గోల్డ్ ధరలు పెరుగుతూ తరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే యుద్ధ ప్రభావం వల్ల పూర్తిగా అసలు గోల్డ్ రేట్లు మార్కెట్లు అంటే స్టాక్ మార్కెట్ చూసుకున్నా, ఇటు వ్యాపారం దగ్గర చూసుకున్నా కూడా అకస్మాత్తుగా పెరుగుతున్నాయి, అకస్మాత్తుగా తగ్గుతున్నాయి. యుద్ధ ప్రభావం పూర్తిగా ఉండడం వల్ల ఒక రోజుకి చాలా వరకు గోల్డ్ తగ్గిపోయిన నేపథ్యంలో పూర్తిగా సామాన్యులైతే సంతోషించిన విషయం అనే చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం వారం రోజుల క్రితం నుండి చూసుకుంటే అందరూ గోల్డ్ వెండి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ నష్టాల్లో తెలియనప్పటికీ కూడా ఎవరైతే కొనుగోలుదారులు వినియోగదారులు ఉన్నారో వారైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బంగారం రేటు తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుగోలు చేయొచ్చు అనే నేపథ్యంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ పై యుద్ధ ప్రభావం కొంచెం తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి కొనుగోలుదారులకి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఎందుకంటే ఆ స్టాక్ మార్కెట్ లో ఎవరైతే గోల్డ్ మీద కానీ వెండి మీద కానీ పెట్టిన వాళ్ళు కొంచెం సంతోషం వ్యక్తం చేసినా వీళ్ళు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి భారీగా షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర పలుకుతుంది. అంటే 3,980 రూపాయలకైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వెండి ధరలు కూడా అమాంతం ఎగబడి పెరిగిపోయినాయి. 10,000 పైగానే ప్రస్తుతం వెండి ధర ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇరాన్ పై కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది ప్రకటించడం కూడా ఆయిల్ ధరలు తగ్గి స్టాక్ మార్కెట్ లో లాభాలతో ప్రారంభమైనప్పటికీ బంగారం వెండి ధరలు అయితే తగ్గుతాయి లేదా పెరుగుతాయి అన్న దానిపైన కూడా పూర్తి నివేదిక ఎవరు ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు బంగారం ధరలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి అని ఆశించిన వారికి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా పెట్టుబడిదారులు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించిన బంగారం వెండిపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం, ఆ పెట్టుబడులు పెరగడం కూడా దీనికి ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారికి అత్యంత సంతోషకరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారే ఆ బంగారం వెండి ధర మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు పావని. ఎందుకంటే కొనుగోళ్లకు భారీగా ఇప్పటికే డిమాండ్ ఉండడంతో ఈ ధర పెరుగుదలకి ప్రధాన కారణం అని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు పావని. అంటే యుద్ధం వల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా ఈ గోల్డ్ రేట్ పైన? ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, అది తగ్గింది, అయినా కూడా గోల్డ్ తగ్గకపోవడానికి ఏంటి అసలు కారణం? రైట్ పావని, యుద్ధం ప్రభావం వల్ల ఒక బంగారం అనే కాకుండా వివిధ రంగాలపైన యుద్ధం ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బేసిక్ గా భారతదేశంలో చమురు రంగం భారీగా ప్రభావితం చూపించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడింది. అదేవిధంగా ఆ సమయంలోనే బంగారం వెండి ధర అనేది భారీగా పడిపోయిందన్న వార్తలు మనకు వినిపించే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నష్టాలు చవి చూశారు. అదే ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో కొంచెం అంటే మొత్తం ఎఫెక్ట్ లేకపోయినా వీరికి వచ్చే మెటీరియల్ కానీ దాని మీద రిసోర్సెస్ మీద ప్రభావం పడడం వల్ల బంగారం గ్రామ్స్ తగ్గిపోవడం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఇరాన్ పై కాల్పులు విరమించుకున్న తర్వాత తాత్కాలికంగా విరమించుకున్న ఏదైతే సీజ్ ఫైర్ అప్లై చేశారో దాని తర్వాత ఈ ప్రభావం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. దాని మీద బంగారం అంటే ఇదివరకు ఉన్న బంగారం రేటు కంటే కూడా ఇంకా మరింత పెరిగింది. బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి లాభాలు చెవి చూడొచ్చు అని కూడా తెలుసుకున్నారు. కాకపోతే ఏవైతే బంగారం కొనాలి అని సామాన్యుడు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది పూర్తిగా విరుద్ధంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య
సామాన్యుడికే అధిక భారంగా బంగారం మారుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా బంగారం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గోల్డ్ మర్చెంట్స్ కానీ వ్యాపారులు కూడా ఇదే వాపోతున్నారు. ఇదివరకు యుద్ధ ప్రభావం ఉండడం వల్ల ఇలా పెరుగుదల అనేది చూసాము. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, లేదా అలా స్టాగ్నెట్ గా ఒక రేంజ్ లో మాత్రమే ఉంటది. తగ్గే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించట్లేదని కూడా చెప్తున్నారు పవన్. ఎస్ బిందు, అంటే ఇప్పుడు ఈ రెండు లోహాలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటుంటే గోల్డ్ అయినా తక్కువగా కొంచెం తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. బట్ సిల్వర్ చూసుకుంటుంటే అమాంతం పెరిగిపోతుంది లేదా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటారు అలా? ముఖ్యంగా గోల్డ్ కి సంబంధించి చూసుకుంటే గోల్డ్ ముఖ్యంగా చూసుకుంటే ఖతార్ అటువంటి దేశాల్లో గోల్డ్ ఎక్కువగా చీప్ కాస్ట్ లో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు నిర్ణయించే స్టాక్ మార్కెట్ అంటే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ లో ఏదైతే గోల్డ్ రేట్ నిర్ణయిస్తారో దాని మీద నడుస్తుంటే మీకు సిల్వర్ కంటే పర్టికులర్ రేట్ అనేది ఫిక్స్ చేయకపోయినా సిల్వర్ కి సంబంధించి ఒకవేళ బులియన్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో సిల్వర్ కి ఒక రేట్ ఫిక్స్ చేసినా ఇక్కడ ఉన్న వ్యాపారులు వీరికి తగ్గ రేట్లకి మాత్రమే సిల్వర్ ని పెట్టుకుంటారు పవన్. ఎందుకంటే సిల్వర్ కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే గోల్డ్ అందరూ కొనుక్కోలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా అంటే గోల్డ్ ప్రత్యామ్నాయంగా వెండిని మాత్రమే కొంటూ ఉంటారు. కాబట్టి వెండి ధర అయితే పెరుగుతుంది లేదా పూర్తిగా తగ్గిపోతుంది, అది వ్యాపారులు నిర్ణయించుకుంటారు. కాబట్టి పూర్తిగా వెండి ధర అనేది అమానుషంగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది పవన్. ఎస్ బిందు, థ్యాంక్ యూ బిందు.